తాత ముత్తాతల నుంచి నివసిస్తున్న తమ స్థలాలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాక తమను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న సంస్థపై చర్యలు తీసుకోవాలని కొడంగల్ తండా వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొడంగల్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 362, 363, 364, 377లో తమ భూములను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని మంత్రులను అడ్డుపెట్టుకుని కబ్జాకు ప్రయత్నాలు ప్రారంభించారని మండిపడ్డారు. ప్రభుత్వం మారిన అనంతరం తమకు న్యాయం జరుగుతుందని భావించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే తమపైనే అక్రమ కేసులు పెట్టి చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఓ కీలక మంత్రి తమకు అండగా ఉన్నారని, మీరు ఏం చేయలేరని సదరు సంస్థ ప్రతినిధులు భయపెడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పేదలను వేధిస్తున్న బడా బాబులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మాకు పీటీలు ఉన్నాయి, సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఉన్న కాడికి నాకు 10 గుంటల భూమి ఉంది పాస్బుక్ లో. ఇక నాకు మా నాయనకు 4 ఎకరాల రవాణ పట్ట వచ్చింది. ఇది నాకు కావాలి. నా 10 గుంటల పొజిషన్లోకి వెళ్తే పొజిషన్లో పెట్టి ఎమ్మడి కొట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసారు. ఈ భూమిని మా నాయన పేరు నుంచి, మా నాయన చనిపోయాడు, మా నాయన పేరు నుంచి నా పేరుకి ట్రాన్స్ఫర్ కానీకే అది ప్రాపర్టీ లిస్ట్ లో పెట్టేసారు కావాలని. దాన్ని హైకోర్టు నుంచి వాళ్ళ కాలు మొప్పించుకొని నా పేరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. ఇప్పుడు ఈ పొజిషన్ లో వెళ్ళాలన్నా నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అసలు మా వాళ్ళు మెయిన్ మాట ఏం చెప్తలేరు. ఇక మాకు న్యాయం జరగకపోతే రేపు ఇంటికి వెళ్తాం, మన ఇంద్రాపర్లో ధర్నా చేస్తాం. 42 acres ఆ ల్యాండ్ ను కూడా మొత్తం అపర్ణ కంపెనీ వాళ్ళే భూ కబ్జాలో పెట్టుకున్నారు, వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు. అలా మేము జొన్నసేలు గిన్నెసేలు వేస్తే కూడా ఇళ్ళకి ఖాళీ చేస్తారా లేదా అని చెప్పి ఇక మేము చెప్పడానికి మాట మీడియా ముందు చెప్పొద్దు, చెప్పడానికి పోతుంది. ఇక మా ఆడలు లెటరింగ్ పోతేనే వాళ్ళు డ్రోన్ కెమెరా ఎగిరేస్తుంటే దాని అర్థమైంది. ఇక తిరుపతి అనేట ఆయన అప్పుడు భూస్వామి దగ్గరికి వచ్చి మా పెద్దలు పూర్వీకులు వాళ్ళ ల్యాండ్ కొన్నారు. 300 ఎకరా 300 కొన్నారు. మాకు 38 మా తాతకు వచ్చింది, అది అమ్ముకున్నాము. 77లో ఏమో 19 ఎకరాల 11 గుంటలు, అందులోకించి మేము 15 ఎకరాల 39 గుంటలు అమ్మినాం. మాకు ఉండాల్సిన ఎంత 3 ఎకరాల 12 గుంటలు ఉండాలి. మొత్తం టోటల్ కలిసి 4 ఎకరాల 14 గుంటలు. అది మాకు ఒక పక్కన మాది గొల్చిమని చెప్తున్నాం. లేదంటావా దానికి మనము 60-40 అనేది ఉంటుంది. 60-40 ప్రకారం మాకు ఏమొస్తుందో అది పక్కన మాకు ఇచ్చేసేయడానికి లేదని వాళ్ళు అంటారు. మాకు న్యాయం కావాలి. మాకు ఇవి ఏదైతే సర్టిఫికెట్ ఉందో సర్టిఫికెట్ ప్రకారం మాకు 363 సర్వే నంబర్ ప్రకారం మాకు న్యాయం కావాలి. గవర్నమెంట్ ల్యాండ్ మాకు పీటీ ఉంది, పీటీ న్యాయం కావాలి. మేము కొన్న భూమి డబ్బులు కట్టింది 300 ఎకరా, చాలా మందికి ఉంది. దగ్గర 80-90 ఎకరాల పొలాలు ఉంటది. పీటీ ల్యాండ్ ఇటగా 300 ఎకరాల దాకా ఉంది.